హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జడా శ్రవణ్ మాజీ న్యాయమూర్తి, అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా. అయితే రీసెంట్గా అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. మీరు చూడొచ్చు, కొంచెం ఆయన మాట్లాడేటువంటి మాటల్లో మొన్న ఒక విషయం నాకు చదువుకున్న వ్యక్తి ఎలా మాట్లాడడం ఏంటి అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గిరిజన గ్రామాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోతే ఆయన పట్టించుకుని రోడ్లు వేశారు. వాటి మీద ఆయన మాట్లాడుతూ ఆ రోడ్లు వేయడం వల్ల ఎవరికి ఉపయోగం, వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, ఆ రోడ్లు వేస్తే ఏదో సంకలు గుద్దేసుకుంటున్నారేంటి మీరు, అదేదో పెద్ద ఇదన్నట్టుగా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక దళితులకి ఇలా దళిత జాతికి సంబంధించినటువంటి కొంతమంది గిరిజనులు ఇలా బయటకు వచ్చి బాహ్య ప్రపంచం చూడడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది ఆయన వాదన. అంటే మీరు చెప్తూ అన్నారు బాగా చదువుకున్న వ్యక్తి అంటే చదువు అనేది దేనికి ఉపయోగపడాలి, సంస్కారవంతంగా మనిషిని మరింత మార్చందాక. చదువు అనేది మూర్ఖపు ఆలోచనల నుంచి బయటకు తీసుకురావాలి. కానీ జడశ్రవణ్ గారికి దురదృష్టవశాత్తు జడశ్రవణ్ గారు అంత చదువుకొని కూడా ఆయన చేసే వ్యాఖ్యలు చాలా చౌకబారుగా ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చదువుకున్నారు, నువ్వు ఇంటర్మీడియట్ అయినా పాస్ అయ్యావా, ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రజాప్రతినిధి కావటానికి నీకు చదువుని అర్హత అవసరం లేదనే విషయం, చిన్నపాటి పరిజ్ఞానం కూడా ఆయనకు లేకపోవటం అనేది శోచనీయం. సో రాజ్యాంగాన్ని నీకంటే నాకంటే ఆయన లా చదువుకున్నారు, జడ్జిగా పనిచేశారు. సో అలాంటి వ్యక్తికి చాలా ఎక్కువ తెలియాలి కదా రాజ్యాంగం. అంత రాజ్యాంగాన్ని అవపోసన పట్టి ఉండాలి ఆయన లెక్క ప్రకారం. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో అటువంటిప్పుడు ఆయన రాజ్యాంగాన్ని అవపోసన పట్టే వ్యక్తి కూడా రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న అంశాలను కూడా తెలియనట్టుగా అమాయకంగా మాట్లాడితే ఏమనుకోవాలి ఆయన గురించి మనం? సో ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అంటే ఒక మంచి హృదయం ఉండాలి, వాళ్ళకి సేవ చేయాలంటే. అంతే తప్ప నీకు డిగ్రీలు పీజీలు టన్నుల కొద్దీ ఉంటే ఉపయోగం లేదు. సో అందుకే బహుశా భారత ప్రభుత్వం ఈ రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కూడా చాలా పెద్ద చదువులు చదువుకున్నారు. ఈవెందో ఆయన రాసేటప్పుడు చదువు అనేదాన్ని ఒక క్రైటీరియాగా పెట్టలేదు. అలా పెట్టకూడదు. పెడితే చదువే క్రైటీరియా అయితే ఈ జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధులుగా అయిపోయి సో ఏం వెలగబెడతారో తెలియదు కదా. కాబట్టి చదువు కాదు, మనసు ముఖ్యం, పోరాడే తత్వం ముఖ్యం, ప్రజల సంక్షేమం కోసం తప్పించే హృదయాలు ముఖ్యం అనుకున్నారు. అందుకే ఆయన రాజ్యాంగాలు అలా పొందుపరిచారు. సరే, సో అప్పుడే అనుకున్నాను నేను, ఎందుకబ్బా ఈయన ఇంత చదువుకొని కూడా ఇంత అమాయకంగా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకున్నా. సరే, అది పక్కన పెడదాం. రెండోది, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగం తెలిసినా తెలియకపోయినా సహజంగా రాజకీయాలు తెలిస్తే మొట్టమొదట ప్రజలకు పరిపాలన ఎక్కడ కావాలి, మౌలిక సదుపాయాలు కల్పించడమే పరిపాలకుల లక్ష్యం. నువ్వు తల్లికి వందనము, లేకపోతే తండ్రికి వందనము, లేకపోతే అమ్మఒడు ఇలాంటివి ఏమని ఎక్కడ వేయకపోయినా పర్లా, కానీ ప్రజల కోసం, ప్రజలకి ఫ్యాన్సీగా ఉంటుంది హరీష్, ఫ్యాన్సీగా ఉంటుంది. నువ్వు బటన్ నొక్కుతా ఉంటే వాళ్ళకి డబ్బులు పడతా ఉంటే ఫ్యాన్సీగా ఉంటుంది, అబ్బా మాకు డబ్బులు ఇచ్చి మా డబ్బులు. కానీ అది శాశ్వతమైన అభివృద్ధి కాదు కదా. శాశ్వతమైన అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? సో మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పన అంటే ఏంటి? రోడ్లు, రవాణా సదుపాయాలు, హాస్పిటళ్ళు, మంచినీరు, తిండి, ఉండటానికి ఇల్లు, ఇవి మౌలిక సదుపాయాలు. విద్య, వైద్యం లాంటివి మౌలిక సదుపాయాలు. సో ఆ మౌలిక సదుపాయాల కల్పనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో అడవి బిడ్డలకి లేదంటే మనం సిగ్గుపడాలా లేదా? అలాంటి సందర్భంలో వాళ్లకు రోడ్లు వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు అంటే మనము ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం సన్మానం చేయాలా, శాలువా కప్పి సన్మానం చేయాలా. కానీ ఈయనేం చెప్తున్నాడు, ఏంటి దేనికి ఉపయోగం అంటున్నాడు. అంటే ఎంత అవమానకర రీతి. అంటే అడవి బిడ్డలకి మీరు ప్రపంచంతో, బాహ్య ప్రపంచంతో చూడకూడదు ఉండద్దా? డోలీ మూతలతో అలాగే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి, అంతేగా. సో విద్య చదువుకోవాలి హరీష్, బయటకు వచ్చి చదువుకోవాలి. అంటే ఇంక వాళ్ళకి చదువు వద్దా? ఈయనలాగా ఐఏఎస్ ఐపీఎస్ ఈయనొక్కళ్ళే అవుతారా? అలాంటి వాళ్ళ లా చదువుకుని ఈయనొక్కళ్ళే కావాలి, ఇంకెవరు వద్దా? సాటి అడవి బిడ్డలకు వాళ్ళని అవమానించినట్టుగా ఉంది ఈయన మాటలు. చాలా దుర్మార్గం ఇది. అంటే ఆ మైండ్ సెట్ చూడండి ఎంత దుర్మార్గమో. ఈయన పాపం తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కానీ అన్ని నష్టదాయకమైన మాటలు మాట్లాడతారు. ఇవాళ ఈయన పెద్ద నాయకుడిగా చూస్తా ఉంది వైసీపీ. దురదృష్టకరం ఏంటంటే ఆయన ఒక
ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్తే అందరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, తలపండిల రాజకీయ నాయకులు లేచి ఆయనకి సీట్ ఇచ్చి ఆయనకి నమస్కారం పెట్టి అంటే అబ్బో ఈయనకి జడ శ్రవణ్ కుమార్ గారికి ఇంత స్థాయి ఎప్పుడు వచ్చింది అంటే వైసీపీలో ఆ స్థాయి వచ్చింది. ఎందుకంటే వైసీపీలో ఇవాళ ఏ నాయకుడు కూడా మాట్లాడగలిగిన నాయకుడు లేడు అని చెప్పేసి చివరికి ఆ బండారు వ్యక్తి ఎవరో బండారు గంగా సురేష్ మర్చిపోదట పేరు, ఆ వ్యక్తి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా కండువా కప్పాడు. అంటే అసలు అతనికి జనసేన పార్టీలో సీనే లేదు, అలాంటి వ్యక్తికి కండువా కప్పి తీసుకున్నారంటే వైఎస్ఆర్సీపీ ఏ స్థాయికి దిగజారిపోయింది వచ్చండి ఇవాళ. అందుకే ఈ నాయకుడిని ఈయన్ని పంపిస్తే అందరూ అడుగులకు మడుగులు ఎత్తుతా ఉన్నారు వాళ్ళ నాయకులు. సో అంటే వైఎస్ఆర్సీపీకి ఈయన మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాడని కనీసం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ గుర్తిస్తే మంచిది. ఈయనకు ఒక స్వతంత్ర పార్టీ ఉంది, ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్ని గెలిచారు ఈయన, అసలు సోదరులన్నా ఉన్నాడా, ఈయనకి ఎన్ని వచ్చే ఓట్లు గురించి మాట్లాడతారు. పార్టీ ఎలా నడపాలి. ఇంకోటి మీరు తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు అడిగా, అవును డబ్బులు అడిగా నేను డబ్బులు అడిగా, నేను సీట్లు అడిగా అని బాహాటంగా డబ్బులు అడిగానని చెప్పి బాహాటంగా చెప్తున్న వ్యక్తి ఇవాళ ఆయన మాటలకి ఏం విలువ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇవాళ అడవి బిడ్డల గురించి కూడా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉన్నప్పుడే వాళ్ళు ఆ సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతారు. వాళ్ళు ఎదగాలి కదా, ఎదగకుండా అక్కడే ఉండిపోయి అక్కడే మగ్గిపోయి ఉపాధి లేక విద్య లేక చివరి గంజాయి పెంచుకుంటూ ఈ రకంగా ఉండిపోవాలా? అలా ఉంటే గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, గత ప్రభుత్వం వాళ్ళతో గంజాయి పెంచేలాగా చేసింది కాదు, వీళ్ళకి ఉపాధి కల్పించాలని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి కరెంటు లేదంటే ఆ గ్రామాలకు కరెంటు ఇచ్చాడు. వాళ్ళకి అసలు నడిచి వెళ్ళడానికి రోడ్లు లేవు, కనీసం రవాణా సదుపాయాలు లేదంటే 900 కోట్లు 1000 కోట్లతో రోడ్లు వేశారు. ఇవాళ వాళ్ళంతా వాళ్ళ మనసుల్లో పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిగా దేవుడు అయిపోయాడు. నిజంగా జీవితంలో వాళ్ళకి కరెంట్ వస్తుందని కలగొంటం కూడా మానేశారు. కానీ అలాంటిది మరి ఏం జరిగింది? మరి ఇంతకాలం అయింది కదా, మరి వాళ్ళ వైపు ఎందుకు చూడలేదు ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలకు మనసు లేదు, అక్కడ గెలిచిన నాయకులకు మనసు లేదు కాబట్టి చూడలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన 2019 ఎన్నికల ముందు హరీష్ ని గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర స్టార్ట్ చేశారు. ఆ పోరాట యాత్రలో భాగంగా చాలా వరకు ఆయన మన్యం గ్రామాలన్నీ తిరిగారు. తిరిగినప్పుడు ఆయన చూసి చెలించిపోయారు. ఎంతరా బాబు, స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంత లగ్జరీగా బతుకుతా ఉంటే వీళ్ళెందుకు ఇంత అలమటించిపోతున్నారు, మనకి వీళ్ళకి ఒక మనకున్న హక్కులు వాళ్ళకి లేవా, మౌలిక సదుపాయాలు మనకైనా వాళ్ళకి లేవా అంటే అప్పుడు ఆయనలో మనసులో కలిగింది ఎప్పుడైనా అధికారంకి వచ్చాక చేయాలని. ఒక మాటలు ఇప్పటికీ నాకు గుర్తుంటాయి. సో పవన్ కళ్యాణ్ వస్తాడంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా కాదు, చెప్పాడంటే చేస్తాడు, వస్తాడమ్మా నా బిడ్డ వస్తాడమ్మా అని చెప్పి ఒక గిరిజన మహిళ చెప్తుంది. అసలుకి అది చూస్తుంటే మనకు కళ్ళు చెమరుస్తాయి. అలానే ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాలకు వెళ్ళారు. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. మీరు కూడా వెళ్ళారు, చూసి అవన్నీ కూడా మనం కవర్ చేసి మన కిరణ్ టీవీలో వేశాం. సో ఇలాంటి ఒక కార్యక్రమం చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఈయనకు మనసు ఉంటే, ఈయన మానవత్వం ఉంటే, ఈయన మనిషి అయితే ఈయన ఏం చేయాలి? శాల్వ, మన జగన్ అన్న చెప్పినట్టు శాల్వ కప్పి సత్కరించి దండం పెట్టాలి. సాటి ఈయన ఎస్సీ కదా, వాళ్ళ ఎస్టీ కదా, వెనకబడిన వాళ్ళు కదా, సో అభివృద్ధికి దూరంలో ఉండాలి కదా, వాళ్ళ పట్ల సానుభూతంగా ఉండాలి కదా కనీసం. చూడండి అన్న జడ శ్రవణ్ కుమార్ అన్న కొంచెం ఈ ఫోటో మార్చుకుని, ఇక్కడ ఎవరు లేరు, జనం ఎవరు లేరు. ఆయన కేఏపాల్ తర్వాత ఆయనే చెయ్యి ఒప్పుతున్నాడు ఎవరు లేకుండానే. అప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ఆయనకి 70 ఓట్లు ఎన్నో వచ్చినట్టు. అంటే ఆయనకి నాకు జడ శ్రవణ్ కుమార్ గారు అంటే గౌరవం ఉండేది. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తా ఉన్నాయి. దయచేసి ఇలాంటి పద్ధతి ఆయన మానుకుంటే మంచిది. వ్యక్తిగా ఆయనకు కనీసం గౌరవం ఉంటుంది. సో ఆయన ఏమి గెలుస్తాడు ఏదో చేస్తాడని నేను ఎప్పుడు అనలేదు, అనుకోవట్లేదు, ఎవరు అనుకోవట్లేదు ఆయన గురించి. అట్లీస్ట్ వ్యక్తిగా ఆయన ఒక మంచి మనిషిగా సమాజంలో ఉండాలి కదా. అంటే ఎందుకనంటే అన్న ఆయన్ని పొగడాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ముందు కనీసం ఆయన చేసే పని అయినా సరే అడ్డుకోకుండా ఉంటే చాలు ఇలాంటి వాటి వల్ల. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.